హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ అయితే కనుక మనకి సీల్ ప్లైన్లో 50 ఇయర్స్ సెలబ్రేషన్ అయితే కనుక జరుగుతుందండి. అంటే సీల్ ప్లైన్ మార్కెట్ పెట్టి ఇప్పటికీ 15 ఇయర్స్ అయితే అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మీరు చూసినట్లయితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, మార్కెట్లో చూసేద్దాం. ఇదైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ షాప్ అనమాట. ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ అయితే కనుక ఉంటాయి. మీరు చూసినట్లయితే మ్యాండరిన్ అంటే ఆరెంజెస్ 10 స్టక్స్ వచ్చి €3.95, అంటే 395 రూపీస్. అలా మనం ముందుకెళ్ళాము అంటే ఇక్కడ ఓన్లీ రకరకాల పొటాటోస్, ఆనియన్స్, ఇలా స్వీట్ పొటాటోస్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. చూడండి ఇక్కడ ఎన్ని రకాల పొటాటోస్ ఉన్నాయి అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందండి. వీళ్ళ దగ్గర ఇంకా జింజర్ కూడా ఉంది. జింజర్ అయితే కేజీ €5.95 అంట, అంటే 595 రూపీస్. వీటితో పాటు మనకి పొటాటోస్ కూడా పెట్టారు. ఈ 5 కేజీ పొటాటో బ్యాగ్ అయితే కనుక €2.5కి ఆఫర్లో అయితే ఉంది, అంటే 250 రూపీస్. తర్వాత మనమైతే ఇక్కడ చికెన్ షాప్కి అయితే వచ్చామండి. చికెన్ షాప్లో అయితే కనుక మనకి ఇక్కడ పచ్చి చికెన్ కానీ, గ్రిల్ కానీ, ఎగ్స్ కానీ అన్ని రకాలు కూడా మనకి దొరుకుతాయి. మీరు చూసినట్లయితే 6 ఎగ్స్ వచ్చి €2.95, 10, 30 అట్లా సపరేట్ ప్రైసెస్ అయితే ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం నట్స్ షాప్కి అయితే వచ్చామండి. ఇక్కడ టేస్టింగ్కి కూడా మనకి పిస్తాషియల్స్ అయితే పెట్టారు, టేస్ట్ చేశాను. వీళ్ళ దగ్గర నట్ బార్స్ అంటే ప్రోటీన్ బార్స్ లాంటివి ఉంటాయి. రకరకాల డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ దొరుకుతాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే అంజీరు, ఫిగ్, క్రేన్బెర్రీ ఇవన్నీ కూడా డ్రైవి దొరుకుతున్నాయి అన్నమాట. ఈ ప్యాకెట్స్లో ఉన్నవైతే కనుక మనకి 3 for €6. నెక్స్ట్ మీట్ షాపు. ఇక్కడ మనకి బీఫ్, పోర్క్ అలాంటివి అయితే దొరుకుతాయి. ఈ షాప్కి అయితే నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. ఈ బ్యాగ్స్ చూశారు కదా, మీరు ఈ మార్కెట్లో ఏ షాప్లో అయినా సరే €10 అబోవ్ పర్చేస్ చేస్తే కనుక ఇవాళ మార్కెట్ 15 ఇయర్స్ సెలబ్రేషన్గా అదైతే ఫ్రీ ఇస్తున్నారు. ఇదైతే కనుక మనకి ఎసెన్షియల్ ఐటమ్స్ అన్నమాట. ఇక్కడ మనకి సోప్స్, క్రీమ్స్, పేస్ట్, బ్రషెస్ అలాంటివన్నీ దొరుకుతాయి. అలాగే దాని పక్కనే ఇదొక క్లాతింగ్ స్టోర్ అయితే ఉంది. ఇక్కడ అయితే కనుక కొంచెం నాకైతే కాస్ట్లీ అనిపించింది, కానీ నేనైతే ఎప్పుడు పెద్దగా దాన్ని ఇది చేయలేదండి. ఇక్కడ మీకు హ్యాట్స్, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, సమ్మర్ హ్యాట్స్ అవన్నీ కూడా వచ్చాయి. మీరు చూసినట్లయితే నాతో పాటు మా పిల్లలు, మా హస్బెండ్ కూడా అయితే వచ్చారు మార్కెట్లోకి. ఇప్పుడు మనమైతే కనుక నెక్స్ట్ బ్రెడ్ షాప్కి అయితే కనుక వెళ్దామండి. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే రకరకాల బ్రెడ్స్ అనేవి అయితే దొరుకుతాయి. బ్రెడ్స్లో కూడా ఇన్ని వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ అనేవి ఉన్నాయా అనేది నాకు నెదర్లాండ్స్కి వచ్చిన తర్వాతే తెలిసిందండి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్, కుకీస్, ఆల్ బేక్డ్ ఐటమ్స్, ఎస్పెషలీ చూడండి కప్ కేక్స్ అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే బయాలజిస్ట్ది అంటే ఆర్గానిక్ది అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆఫర్స్ కూడా అయితే మనకి కొన్ని పెట్టారనమాట. ఇదైతే మోర్ సన్ఫ్లవర్ సీడ్స్తో ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ అమెరికన్ కుకీస్ అనేవి 5 వచ్చి €3కి ఆఫర్ అయితే ఉంది. మీరు ఎప్పుడైనా నెదర్లాండ్స్కి వచ్చినప్పుడు అయితే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఇవాళ ఇక్కడ క్లైమేట్ అయితే కనుక చాలా హారిబుల్గా ఉందండి. నెక్స్ట్ ఫ్లవర్ షాప్. ఇక్కడ అన్నీ కూడా ఫ్లవర్స్ బంచెస్గాను ఉంటాయి, మనకి సెపరేట్గా కావాలని ఉంటాయి. ఈ బొకే అయితే కనుక €4.50 అనమాట, అంటే 450 రూపీస్. ఇవన్నీ చామంతులు, ఇక్కడ క్రిసాంతం అని అయితే అంటారు. చూసినట్లయితే రకరకాల పూలు, ఇన్ని కలర్స్, ఇన్ని వెరైటీస్ నేనైతే ఎప్పుడు చూడలేదండి. మీరైతే కనుక చూసినట్లయితే ఒకసారి కమెంట్ చూడండి, ఎక్కడ చూశారు, ఎలా చూశారు, మీకు ఎలా అనిపించింది అనేది అయితే కనుక కమెంట్ చేయండి. చూడండి ఇవి లిల్లీస్. నెక్స్ట్ అయితే కనుక ఇది
ఫిష్ షాప్, అంటే సీ ఫుడ్, ఫిష్, ప్రాన్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మనకి పచ్చి ఫిష్ కావాలి అనుకుంటే కనుక వీళ్ళకి మనకి ఏది కావాలి చెప్తే దాన్ని వెయిట్ ప్రకారం వేసి వాళ్ళు కట్ అయితే కనుక మనకి నీట్గా క్లీన్ చేసి కట్ చేసి ఇలాంటి పీసెస్ అయితే కనుక ఇస్తారు. వీటితో పాటు సీలో మనకి దొరికే చిన్న చిన్న చెట్లు, మొలకలు అలాంటివి కూడా దొరుకుతాయి. అది చాలా హెల్దీ అండి, ప్రోటీన్ ఫుడ్. అలాగే ఫిష్ స్టార్టర్స్ అయితే కనుక మనకి దొరుకుతాయి అన్నమాట. ఫిష్ స్టార్టర్స్లో నెదర్లాండ్లో నాకు ద బెస్ట్ స్టార్టర్ అయితే కిబ్లింగ్ అండి. అలాగే స్ట్రిమ్ ఫ్రై అంటే ప్రాన్ ఫ్రై కూడా చాలా మంచిది. మా పిల్లలు కూడా ఆర్డర్ చేసి తీసుకున్నారు. చూడండి, మాకు బిల్ల ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు కూడా బ్యాగ్ అయితే మాకు ఇచ్చారు. చూడండి, నెక్స్ట్ అయితే కనుక కంఫర్టర్స్, పిల్లోస్, బ్లాంకెట్స్ అవన్నీ. ఇక్కడ మీరు చూసినట్లయితే వెట్ టిష్యూస్ 2 ప్యాకెట్స్ వచ్చి €1 పెట్టారు, ఆఫర్లో ఉన్నాయి. లెగ్గిన్స్ అండి, పిల్లలవి పెద్దలవి అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఒకటి €6 అంటే 600 రూపీస్ లెగ్గిన్స్. మన ఊర్లో అయితే ఏ 300కో 400కో వచ్చేవండి, ఇక్కడ 600. ఇప్పుడు ఎంతున్నాయి అనేది, మీరు ఇంత ప్రైస్ ఎలా అనిపించింది అనేది అయితే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ మనకు తాన్ క్లాత్స్ అయితే కనుక దొరుకుతున్నాయి. €2 పర్ మీటర్ అనమాట, అంటే మీటర్ 200 రూపీస్. మీకు ఏ మెటీరియల్ అయితే కావాలో అది చూస్ చేసుకుంటే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. ఇవైతే కనుక మనకి వాటర్ ప్రూఫ్ షూస్ అండి, €10 పర్ పేర్. ఇక్కడైతే మనకు రకరకాల కట్ షూస్ అయితే కనుక అవైలబిలిటీలో ఉన్నాయి. ఈచ్ పేర్ అయితే €20 అంటే వామ్మో 2000 రూపీస్ అంట కట్ షూస్. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా అయితే నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో చూడండి. షాప్ అతను అయితే మా పిల్లలకి కీ చైన్స్ అవి కొనుక్కోండి, ఇలా లైట్స్ వస్తాయి అని అయితే చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇది క్యాండీ షాప్ అండి. ఇక్కడ రకరకాల క్యాండీస్ అయితే ఉంటాయి. ఇవైతే చూడండి, ఒక ప్యాకెట్ €1 అంటే 100 రూపీస్ అనేసి వాళ్ళు స్టిక్కర్స్ అయితే పెట్టేశారు. చాలా డిఫరెంట్ టేస్ట్లు, షేప్స్ అయితే క్యాండీస్ అయితే ఉంటాయన్నమాట. మీరు చూసినట్లయితే 250 గ్రామ్స్ వచ్చి €4.95 అంటే 495 రూపీస్ అయితే వాళ్ళు ఆఫర్లో పెట్టున్నారు. అది కూడా అమ్మో ఇంత ప్రైజా, చూడండి ఇన్ని రకాల క్యాండీసా, యమ్మీ కదండి. నెక్స్ట్ నెదర్లాండ్ స్పెషల్ కాస్ అంటే చీజ్ షాప్ అండి. ఇక్కడ కూడా మనకి ఆఫర్ అయితే నడుస్తుంది. 500 గ్రామ్స్ ప్యాకెట్స్ అయితే వాళ్ళు కట్ చేసి వ్రాప్ చేసి పెట్టారు. 500 గ్రామ్ చీజెస్ అయితే కనుక మనకి €11కి అయితే వస్తుంది, అంటే €10.99 అంటే 1999 రూపీస్ అనమాట. మనకి ఇలా బేల్స్లో అయితే కనుక చీజ్ తీసుకొస్తారు. పైన ఉన్న కోటింగ్ అంతా ప్లాస్టిక్ అండి. మనం ఆ చీజ్ యూస్ చేసుకునేటప్పుడు పైన తీసేసి యూస్ చేసుకోవాలి. ఇదైతే కనుక లోంపియాస్ స్టార్టర్ షాపు. నెక్స్ట్ వెజిటబుల్ షాప్. సో మనకి ఇది సూరినామి వాళ్ళైతే కనుక పెడతారండి. మన ఇండియన్ వెజిటబుల్స్ కూడా కొన్ని దొరుకుతాయి. చూసినట్లయితే పంప్కిన్ ఉంది, మనకి జామకాయలు ఉన్నాయి, ఇక్కడ క్రాబ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇవేదో నాకు తెలియదండి, పచ్చి మామిడికాయలు, బీరకాయలు, అలోవీరా, సొరకాయలు, బెండకాయలు, ఇలా మనకి కొన్ని ఇండియన్ వెజిటబుల్స్ అయితే కనుక ఫ్రెష్గా అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఇన్ని రకాల స్వీట్ పొటాటోస్ ఉంటాయి అనేది కూడా నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసిందండి. చూడండి, శామదుంపలు, పసుపు కొమ్ములు, పచ్చి అరటికాయలు, ఇంకా ఇండియన్ గ్రాసరీస్ కొన్ని అన్నీ ఉన్నాయి. ఈ వైట్గా ఉన్నవి కూడా స్వీట్ పొటాటోసేనండి. ఇది చూడండి, ఇవైతే పెప్రికాస్. మన ఇండియన్ మ్యాంగోస్ కూడా ఇక్కడ కొన్నిసార్లు అయితే దొరుకుతాయి సీజన్లో. మనకి యూజువల్గా ఇక్కడైతే కనుక మే నుంచి సెప్టెంబర్ వరకు అయితే కనుక దొరుకుతాయి. అలాగే నేను లెమన్ అయితే కనుక మన ఇండియన్ గ్రీన్ లెమన్ అయితే దొరుకుతుంది, అవి అయితే తీసుకుంటున్నాను. మన పచ్చిమిర్చి కూడా దొరుకుతున్నాయి. సో ఇవన్నీ నేను మాకు కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ అయితే కనుక నేను పర్చేస్ అయితే చేసేసాను అనమాట. మీకు ఈ మార్కెట్ అనేది
ఎలా అనిపించింది, మా కంటెంట్ అనేది ఎలా అనిపించింది అనేది అయితే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.